చక్కగా టిఫిన్ చేసి మరి మా శాస్త్రి గారు పూజ చేసుకోమని చెప్పారు. ఇంత ఫెసిలిటీ ఎవరిస్తారు? థ్యాంక్స్ శాస్త్రి గారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. మీ దగ్గర జ్యువెలరీ కూడా ఉంది ఇట్లా మొత్తం. యాక్చువల్లీ చాలా బాగుంది. ఇట్లా రావాలి ఫ్యూచర్ లో అంతే. ఇంకో 6 months 7, 8, 1 year సరే వీడియో రికార్డ్ అవుతుంది డిసెంబర్ నిజంగా. ఓకే, ఇవి నా సెలెక్షన్. చెప్పండి నా సెలెక్షన్ ఎలా ఉంది అంటే. అఫ్ కోర్స్ బాగానే ఉంది అనుకో నా సెలెక్షన్. మొత్తానికి కంప్లీట్ మెన్స్ వేర్కి వచ్చి ఎంత కాలం అయిందంటే నేను మొత్తానికి గృహప్రవేశం వల్ల ఇంకొకసారి రాగలిగా. అండ్ మగవాళ్ళ షాప్ కూడా ఇంత అందంగా ఇంత కలర్ఫుల్గా ఉంటుందని ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు. పెళ్లి కొడుకులా మారిన మా శ్రేయాస్ పనిలో పని పెళ్లి చేసేస్తారా నీకు? పని అయిపోయింది. చైల్డ్ మ్యారేజ్ అంటారా నేను చైల్డ్ అని? నేను మా అక్క కలిసి ప్రస్తుతం ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చాము. పూలు పండ్లు కొనడానికి గృహప్రవేశానికి చూపిస్తాం ప్లేస్. ఫ్లవర్ మార్కెట్ అంటారు ఇది, మోజంజాయ్ మార్కెట్. అన్ని ఇలా ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఉండి హ్యాపీగా ఇక్కడ మనకి 5 మూరలు 100 రూపాయలకి ఇచ్చింది అక్క. చాలా మంచిది, చాలా పైసలు. అండ్ ఇదంతా కూడా ఫ్లవర్ మార్కెట్. ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకు కావాల్సిన ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. చూడండి చక్కగా ఈ మొత్తం గుత్త, ఒక గుత్త 100 రూపాయలకి వచ్చింది. ఇదిగోండి ఇలా 2 గుత్తలు నాకు 200లకు వచ్చింది. ఇక్కడైతే హ్యాపీగా మాకు కావాల్సిన 4-5 గుత్తలు తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ చాలా బాగున్నాడు అబ్బాయి. అరటి చెట్లు ఏ సీజన్లో అయినా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఇదిగోండి 108 నాకు ఒకటి 20 రూపీస్ పడింది ఇక్కడ. ఇదిగోండి ఆల్ మిక్స్డ్. ఇక్కడైతే ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. మనకు బయట ఆప్షన్స్ ఉండవు కాబట్టి ఇక్కడికి తీసుకొని వచ్చా. అండ్ ఇది తెలుసా అన్నీ కలిపి కేజీ 80 రూపీస్. సో గైస్ మొత్తానికి మా మగపిల్లల షాపింగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఆడవాళ్ళ షాపింగ్ కష్టం అంటారు, బట్ ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. మగాళ్ళ షాపింగ్ హెడ్ఏక్, డిస్గస్టింగ్. సో అలాంటి డిస్గస్టింగ్ షాపింగ్ తర్వాత మనసుకి రిలాక్సేషన్ అయిన పని చేయాలి. అందుకే ఇదిగోండి ఇది చూపించబోతున్నాను మీకు. ఇదిగోండి మా కొత్త ఇంటికి నేను ఇన్వైట్ చేస్తున్నా మా ఫస్ట్ గెస్ట్. ఏంటిది అనుకుంటున్నారా? అట్లీస్ట్ కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాతనైనా నేను నా హెల్త్ని, మా ఫ్యామిలీ హెల్త్ని, నా పిల్లల హెల్త్ని కాపాడుకుందాం అనే అంబిషన్ తీసుకున్నాను అనమాట. దాంతోపాటు మీరు వినలేరు, మా వాళ్ళైతే అసలే వినలేరు, 10 కేజీలు వెయిట్ కూడా తగ్గబోతున్నాను నేను. అంటే ముందే కమిట్ అయితే అట్లీస్ట్ కమిట్ అయినందుకన్నా చచ్చినట్టు తగ్గుతాను అనమాట. ఆయిల్ దగ్గర నుంచి అని పెద్దలు చెప్పారు. యూట్యూబ్లో డాక్టర్ పాల్ కూడా చెప్పారు. అందుకే డాక్టర్ పాల్ గారిని నేను ఎక్కువగా నమ్ముతూ ఆయన కోసం అండ్ మా కోసం కూడా ఇదిగోండి ఈ ఆయిల్ ప్రాసెసర్ని తీసుకున్నాను. సో మిరియాల ఎంటర్ప్రైజెస్ వాళ్ళు దీన్ని స్పెషల్గా రెడీ చేశారు మనందరి హెల్త్ కోసం. దిస్ ఇస్ ఆయిల్ ప్రాసెసర్. బాగుంది కదా వినడానికి. యాక్చువల్లీ మనం ఆయిల్ కావాలంటే ఏదో ఒక షాప్ని నమ్మాల్సిందే. వాడు ఆర్గానిక్ స్టోర్ అని చెప్పినా సరే ఆర్గానిక్ స్టోర్ని నమ్మి వెళ్ళి వాళ్ళు ఇచ్చింది మనం కొనాల్సిందే. దాన్ని ఆర్గానిక్ అని నమ్మి తినాల్సిందే. బట్ అవి యాక్చువల్గా ఆర్గానిక్ ఉండవు. అండ్ ఇట్స్ రియల్ ట్రూ. ఎందుకంటే అది ఆర్గానిక్ అయితే 1 కిలో పల్లీలు వేస్తే మనకి ఇంత నూనె వస్తుంది. సో దాని రేట్ ఎంత పెట్టాలి? మనకు అంత రేట్లో లేదు, అఫోర్డబుల్గానే ఉంటున్నాయి. కాబట్టి వీటిని నమ్మకుండా ఈ మెషిన్ని నమ్ముకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇందులో మనం అన్ని రకాల ఆయిల్స్ని మనమే తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి
నా దగ్గర పల్లీలు ఉన్నాయి. ఇప్పుడు మీ కళ్ళ ముందు నేను పల్లీ నూనె చేసి చూపించబోతున్నాను. అండ్ దీంతో పాటు మనం ఇందులో అన్ని రకాల ఫుడ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఐ మీన్ ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు. లైక్ బాదాంలు ఉంటే బాదాం నూనె, ఆవ నూనె అండ్ ఎన్ని రకాల ఆయిల్స్ అయితే తయారు చేసుకోవచ్చో మన హెల్త్కి మంచిదో, సన్ఫ్లవర్ ఆయిల్ దగ్గర నుంచి అన్ని సీడ్స్ తెచ్చుకొని ఆ సీడ్స్ని ఇందులో వేస్తే ఇదే దానంతలదే ఆయిల్ని ఇచ్చేస్తుంది. దీనికోసం మనం కష్టపడి పొలం దున్నాల్సిన పని కూడా లేదు. ఇంట్లో కూర్చొని దీన్ని ఆన్ చేసి మన పనంతా చేసుకొని వచ్చే వరకు మనకి ఇది రెడీగా ఉంచుతుంది అనమాట. అంత సింపుల్. అండ్ ఇప్పుడు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంతో పాటు ఇదిగోండి క్లీనింగ్ బ్రష్, గ్లౌజ్ అండ్ దీంతో పాటే మనకి స్ట్రైనర్, గిన్నె అన్ని వీళ్ళే ఇస్తారు. మనం దీనికోసం బయట సపరేట్గా షాపింగ్ చేయాల్సిన పని కూడా లేదు. అండ్ యూసేజ్ కూడా చాలా ఈజీగా ఉంది. ఇదిగోండి దీనికి ఒక వైర్ ఉంటుంది, దీన్ని కనెక్ట్ చేసేస్తాం కదా. కనెక్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెంపరేచర్ సెట్టింగ్ ఉంది కదా, ఇక్కడ 90 degrees కనిపిస్తుందా. సో ఇలా 90 degreesకి నేను సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ రెడ్ లైట్ కూడా ఆన్ అయింది కాబట్టి మెషిన్ ఆన్ అయిపోయినట్టే. అండ్ ఈ మెషిన్ ఆన్ అయిన 10 minutes మనం దాన్ని హీట్ ఎక్కడానికి ఆగాలన్నమాట. 10 minutes తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంది, చూపిస్తా. లెట్స్ వెయిట్ ఫర్ 10 minutes. 10 minutes later. అండ్ గైస్ 10 minutes ఓవర్. సో మెషిన్ ఆన్ చేసేద్దామా? ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ ఆన్ చేయడానికి. చలో మన చేతుల మీదుగా హ్యాపీ బర్త్డే టు యూ. వావ్, ఇలా పల్లీలు వేస్తే నూనె వచ్చేస్తుంది అంటండి. నిజంగా ఎక్సైటెడ్గా ఉంది. ఓ మై గాడ్, బా ఆయిల్ చూడండి ఎంత బ్రహ్మాండంగా వస్తుందో. అండ్ ఇక్కడ చూడండి డస్ట్ అంతా ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుంది. వావ్, నిజంగా మ్యాజిక్స్ని రియల్ లైఫ్లో ఎప్పుడు నేను చేయలేదు, బట్ నిజంగా ఏదో మ్యాజిక్ చేస్తున్నట్టుగా ఫీల్ వస్తుంది నాకు. సో క్యూట్. 5 minutes అండి, మొత్తం పల్లీలు వెళ్ళిపోయాయి, పిప్పి బయటకు వచ్చింది, ఆయిల్ నా కళ్ళ ముందు ఉంది. ఇది మాత్రం నిజంగా నా గృహప్రవేశానికి అదృష్టం, నా కొత్తిల్లు బాగా అదృష్టాన్ని తెచ్చింది అని అనుకున్నాను. ఇప్పుడు దాకా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసింది. ఇట్స్ ఓవర్. అండ్ ఇదిగోండి, మామూలుగా నేను మనసులో ఫీల్ అయ్యాను, మీకు చెప్పలేదు. ఏంటంటే ఆయిల్ ఎంత వస్తుందో, పల్లీలు అన్నీ వేస్ట్ అయిపోతాయేమో. మామూలుగా జ్యూసర్లో మనం ఫ్రూట్ వేస్తే ఇంత జ్యూస్ వచ్చి ఇంత ఫ్రూట్ వేస్ట్ అయిపోతుంది కదా. సో అన్ని జ్యూసెస్ ఫెయిల్ అయిపోయాయి. సో దీని పరిస్థితి అలా ఉంటుందేమో నేను ఒక నిమిషం ఆలోచించా. బట్ పిప్పి చూసారు ఎలా ఉందో. యాక్చువల్లీ రా తప్ప దీంట్లో ఏమీ లేదు. అండ్ ఇది కూడా మనకి పల్లీలు వేసినా, ఆల్మండ్స్ వేసినా, ఏది వేసినా సరే దీన్ని కూడా మనం వేస్ట్ చేయనక్కర్లేదు. ఇది మంచి ఫ్యాట్లెస్ పల్లి చట్నీగా చేసుకోవచ్చు. ఈ పొడిని మనం కూరల్లో వాడుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మనం దీన్ని కూడా వేస్ట్ అవ్వకుండా యూస్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఆర్గానిక్ ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇలా మనం 1 kg పల్లీలు వేస్తే 400 grams నూనె వస్తుందంట. సూపర్ కదా. అండ్ అది కూడా థిక్నెస్ కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు. చూడండి ఎంత థిక్గా ఉందో. వావ్. అండ్ ఇప్పుడు మీకు ఇలా వైట్గా కనిపిస్తుంది కదా, ఇది మనం ఓవర్ నైట్ స్టోర్ చేసేస్తే రేపు మార్నింగ్ కల్లా మీకు బయట పల్లి నూనె ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లోకి ఇది వచ్చేస్తుందంట. నైట్ స్టోర్ చేసి రేపు మార్నింగ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో దీని రిజల్ట్. అండ్ దీంతో తిన్నవి, చేసుకున్నవి అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో చూపించబోతున్నాను నేను. నాకైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉంది, బాగా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మిరియాల ఫుడ్స్ నుంచి సందీప్ గారికి. ఇంత మంచి మెషిన్ని మా కోసం కనిపెట్టారు. మేము లావ్ అయిపోతున్నామని కనిపెట్టారు కదా మీరు. జోక్స్ అపార్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మీకు కావాలి, మీరు కూడా పర్చేస్ చేయాలి, మీరు కూడా హెల్తీగా మారాలి అనుకుంటే ఈ ఆర్గానిక్ ఆయిల్ మేకర్ని నేను మొత్తం డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం కాకుండా ఇక్కడ కింద స్క్రోలింగ్లో నెంబర్ వస్తుంది. ఈ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేయొచ్చు. హ్యాపీగా మీకు ఫోన్లోనే టచ్లోకి వచ్చి మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు హోమ్ డెలివరీ కూడా పంపిస్తారు. అండ్ దీంతో పాటు ఉట్టి ఆయిల్తో మారితే సరిపోదు కదా, మనం ఫుడ్ అంటే మొత్తం ఫుడ్ కూడా మార్చుకోవాలి కదా. కాబట్టి మా కొత్తింటి కిచెన్ కలకల్లాడిపోవాలని ఆయిల్ ప్రాసెసర్ని మాత్రమే కాకుండా దీంతో పాటు సూపర్ మిక్సర్ గ్రైండర్ని కూడా తీసుకున్నాను. మన హెల్త్ని రెట్టింపు చేసేది, ఆరోగ్యవంతంగా చేసేది, అది ఇప్పుడు చూపిస్తాను రండి. అండ్ గైస్ హియర్ ఇట్ ఈస్ మిరియాల ఫుడ్స్ వారి మిక్సర్ గ్రైండర్, మసాలా మిక్సర్ గ్రైండర్. మసాలాలు అంటూ మసాలాలే అనుకున్నారు. దీంట్లో అన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. లైక్ గోధుమల దగ్గర నుంచి, జొన్నల దగ్గర నుంచి, రాగుల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, ఫ్లాక్ సీడ్స్, మల్టీగ్రెయిన్స్, వాట్ నాట్. మనం యాక్చువల్లీ హెల్తీకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే మనం ఇంట్లో బేసిక్గా మామూలుగా తినే ఆ గోధుమల దగ్గర నుంచి మనం ఇంట్లోనే గ్రైండ్ చేసేసుకొని దాంతోనే మనం తింటే దానంత సుఖం ఇంకోటి లేదండి ఈ రోజున్న ఈ పాయిజనస్ ఫుడ్కి. ఎలా మనము దీన్ని వాడాలో
అన్నిటికంటే నాకు క్యూట్గా అనిపించింది ఇది. అండ్ ఇది మనమే కాదు, పిల్లలకు కూడా ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ ఇస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఈ కుకింగ్ మీద. నేను ఇక్కడ ఉన్నాయి కదండి స్క్రూస్, వీటిని లూజ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలా లెఫ్ట్ సైడ్ స్క్రూని లూజ్ చేయాలి, ఇక్కడ రైట్ సైడ్ స్క్రూని కూడా లూజ్ చేయాలి. దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. మన ఇంట్లో కుక్కర్ వాడతాం కదా అండి, ఇలా అని తీస్తాం. సో అలా తీస్తే సరిపోతుంది అనమాట. లోపల బ్లేడ్స్ ఉంటాయి, అవే మనకి పౌడర్ని చేసి పెడతాయి అనమాట. అండ్ ఈరోజు మీకు చూపించడానికి నేను రైస్ ఫ్లోర్ చేస్తున్నాను, బియ్యం పిండి. మీరు కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు. యాక్చువల్లీ గోధుమ పిండి చేద్దాం అనుకున్నాను, ఎస్, బట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ బియ్యం. నేను బియ్యం ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని లాక్ చేసేయాలి. ఇది లాక్ చేసి టైట్ చేయాలి. సో గైస్, ఇలా మనం స్క్రూస్ టైట్ చేసేసాం కదా, లాక్ చేసేసి దట్స్ ఇట్. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసేయాలి. ఇది కూడా దీనికి ప్లగ్ ఉంటుంది, ప్లగ్కి స్విచ్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదండి, ఇది ఆఫ్ ఆన్ బటన్. ఇక్కడ 5 లెవెల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ రైస్ ఫ్లోర్కి 1 మినిట్ చాలంట, మనం సేఫ్ సైడ్ 2 మినిట్స్ పెడదాం. సో 2 మినిట్స్లోనే అయిపోయిందండి. వావ్, సో ఎక్సైటెడ్ టు సీ ద పిండి కదా. యా, ఇప్పుడు స్క్రూస్ లూజ్ చేద్దాం మనము. అండ్ దీన్ని అన్లాక్ చేద్దాం. ఇందులో వావ్, చూడండి ఎంత మెత్తగా అయిందో. అండ్ ఫ్రెష్ ఆర్గానిక్ మన చేతులతో. యాక్చువల్లీ ఈ బియ్యము, ఈ గోధుమలు ఇవన్నీ కూడా మా పొలంలో నుంచి వస్తాయి అన్నమాట. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా వచ్చాయి కాబట్టి దాన్ని మన ఇంట్లోనే ఇలా పౌడర్ చేసుకొని ఇది తింటే చాలు, అంతకంటే తృప్తి ఇంకేముంటుంది చెప్పండి. మనం దీన్ని పవర్ చేసుకోవడమే. ఇక్కడ ఈ రెడ్ బటన్ని కొంచెం లూజ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ హ్యాండిల్ కూడా ఇచ్చారు పవర్ చేసుకోవడానికి. అండ్ మనకి ఇదిగోండి పిండి పట్టుకునే జల్లెడ ఎంత క్యూట్గా ఉంది కదా, చిన్నగా. ఐ లవ్డ్ ఇట్. అండ్ ఇది కూడా ఇస్తారు క్లీనింగ్ కోసం, ఇలా బ్రష్ని కూడా వాళ్ళే ఇస్తారు. సో మనం దీనికోసం సపరేట్గా షాప్ చేసే పని లేదు. జస్ట్ ఇలా వంచుకొని ఇందులో మనం పిండి తీసుకుంటే సరిపోతుంది. చూడండి 2 మినిట్స్లో ఫైన్ పౌడర్ రెడీ. ఇప్పుడు తినాలి అనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది నాకు. సో ఇలా మనం ఆర్గానిక్గా షిఫ్ట్ అయ్యి మన ఇంట్లోనే ఇంకొక 2 నిమిషాలు ఎక్స్ట్రా ఓపిక చేసుకొని ఈ మిక్సర్ గ్రైండర్ని వాడితే ఇంకో 30 సంవత్సరాలు మీకు కరెంట్ ట్రెండింగ్లో ఉన్న ఏ రోగాలు రావండి, డయాబెటీస్ నుంచి థైరాయిడ్ వరకు. చేస్తాను అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎలాగో నేను లింక్స్ ఇస్తున్నాను, దాన్ని మీరు దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇదిగోండి ఇక్కడ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి, మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా తీర్చి మీకు ఏం కావాలో అవన్నీ తిరిగ్గా చెప్పి, ఒకవేళ మీరు రాలేను అంటే మీకు హోమ్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. సో అందరూ ఆర్గానిక్కి షిఫ్ట్ అవ్వండి, అందరూ హెల్తీగా ఉండండి. మనం ఏ కరెంట్లో ట్రెండింగ్లో ఉన్న రోగాల బారిన పడకుండా ఉండాలి, అదే నా విష్ ఈ న్యూ ఇయర్కి. సో యా, ఈ పని అయిపోయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఈసారి మా కొత్తింటి గృహప్రవేశం మా దేవుడికి నేను ఆర్గానిక్ ప్రసాదం పెట్టబోతున్నాను కాబట్టి నా పనిలోకి వెళ్ళిపోతాను. నెక్స్ట్ మెహందీ వాళ్ళు కూడా వస్తున్నారు, నీట్గా రెడీ అయ్యి కమాన్ మెహందీలోకి వెళ్దాం. మా మెహందీ చూపిస్తాను మీకు. సో గృహప్రవేశం అనగానే ఫస్ట్ ఏది లేకపోయినా ఉన్నా మేమందరం కలిసి ఈసారి మాత్రం మెహందీ పెట్టించుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. అందుకే ఇదిగోండి చక్కగా మా అక్క మా మమ్మీ వీళ్ళందరూ మెహందీ పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు నా టర్న్, ఇప్పుడు నా పనులు అయిపోయాయి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. అండ్ వీ హ్యావ్ ద బ్యూటిఫుల్ గర్ల్స్, యంగ్ గర్ల్స్ ఉన్నారనమాట. ఏంటి మీ పేజ్ పేరు? మౌనికా మెహందీ ఆర్ట్స్. మౌనికా మెహందీ ఆర్ట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వీళ్ళని పిలిపించాను నేను. సో చక్కగా ముగ్గురు వచ్చి ముగ్గురికి ఒకే టైంలో గంటలో అందరు పని కానిచ్చేస్తున్నారు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు మెహందీ స్మెల్ పడదు, అందుకే నేను పెట్టించుకోను. దాదాపు 3 to 4 years అయింది పెట్టించుకొని. లాస్ట్ టైం మనం అందరం కలిసి పెట్టించుకున్నాం కదా ఎప్పుడు. ఓకే, సో అక్కడ అంటే 2 years బ్యాక్ కరెక్ట్గా ఇదే టైంలో పెట్టించుకున్నాము. వెల్కమ్ బ్యాక్. అండ్ మార్నింగ్ 6కి లేచి చక్కగా స్నానం కూడా చేసా. అండ్ ఇలా మెహందీ చూపిస్తే ఎలా పండిందో గారు ఉన్నారనమాట ఈరోజు నన్ను రెడీ చేయడానికి. ఫ్రమ్ మేకోవర్ బై మమతా రెడ్డి పేజ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. హాయ్ అండి. హలో. అండ్ యా ఇదిగోండి మెటీరియల్తో మార్నింగ్ 6కే రెడీగా వచ్చారు. థ్యాంక్ యూ. ప్రసాదాల కోసం పొద్దున్నే రెడీ అయ్యి మరీ రెడీ చేస్తున్నాక ఇది రవ్వ ప్రసాదం సత్యనారాయణ వ్రతానికి. మేకప్ అయిపోయింది,
మిగతా కానిద్దాం. రేపు మా మమ్మీ దేవుడి సామాన్లు ఇవన్నీ సర్దుతుందన్నమాట. కామాన్. మొత్తానికి మేకప్ అయిపోయింది అండ్ హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను కట్టుకోబోయే చీర నగలు చూపిస్తారండి. సో గైస్ ఇదిగోండి నేనైతే కంప్లీట్ గా రెడీ అయిపోయాను. అండ్ దిస్ ఇస్ మై లుక్ ఫర్ మై గృహప్రవేశం. నచ్చిన వాళ్ళు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మా ముత్తైదువులం అందరం కూడా రెడీ అయిపోయాము. చలో నిన్న అనుకున్నట్టు ఎవరిది ఎక్కువ పండిందో చూద్దాం, ఎవరి మొగుడు మంచోడు. అంతే, నీకు మంచోడు రాబోతున్నాడే పాపం, నీ చేతిలో బలయ్యేటోడు. పండడం బాగా పండుతుందండి. మొగుళ్ళు మాత్రం యావరేజ్, చెప్పిన మాట వినేటోళ్ళు మాత్రం రావట్లేదు. చలో ఈ పూజతో అన్న మొగుళ్ళు గ్రిప్ లోకి రావాలని, ఎందుకంటే మొగుళ్ళు గ్రిప్ లోకి వచ్చి ఒక పూజ కూడా చేస్తుంది వాళ్ళ గృహ ప్రవేశంలో. చూద్దాం. ఇదిగోండి చక్కగా టిఫిన్ చేసి మరి మా శాస్త్రి గారు పూజ చేసుకోమని చెప్పారు. ఇంత ఫెసిలిటీ ఎవరిస్తారు? థ్యాంక్ యూ శాస్త్రి గారు. అండ్ చక్కని టిఫిన్ ఫ్రమ్ కడుపు నిండా హోటల్. ముందు రోజు రాత్రే మేము గృహప్రవేశం చేసాము. అంటే పాలు పొంగించడం కానివ్వండి, ఇంటి లోపలికి అడుగు పెట్టడం కరెక్ట్గా ముహూర్తానికి పెట్టాలంటే అది నైట్ కాబట్టి ఇంకా ఓన్లీ ముహూర్తానికి అడుగు పెట్టడం, పాలు పొంగించడం దాకా నైట్ చేసేసుకున్నాము. సో ఇది నెక్స్ట్ డే ఏంటంటే మిగతా పూజలన్నీ చేసాము. అంటే ఇంటికి కంపల్సరీ వచ్చే ముందు హోమం చేయించాలంటారు, నెగిటివ్ ఎనర్జీ అంతా పోవడానికి. అందుకే మేము గణపతి హోమము, నవగ్రహ పూజ, దాంతోపాటు సత్యనారాయణ వ్రతం కూడా కానిచ్చేసామన్నమాట. అంటే నెక్స్ట్ టైం ఒకవేళ హౌస్ వార్మింగ్కి సెలబ్రిటీస్ని లేదా ఫ్రెండ్స్ని ఇలా ఎవరిని పిలవాలి అని అనుకున్నా అప్పటికి ఇంకా పూజలతో శ్రమ లేకుండా ఆ టెన్షన్ ఈ టెన్షన్. లాస్ట్ టైం గృహప్రవేశానికి మొత్తం అర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి పూజలు చేస్తూ ఉన్నా కూడా 12-1 గంట అయినా పూజలు అవ్వలేదు. గెస్ట్లు వచ్చేస్తూ ఉన్నారు, మా గురుగారు రాఘవేంద్రరావు గారు అందరూ వచ్చేస్తున్నారు. సో దానికి కాంపెన్సేట్ చేయడం చాలా కష్టం అయిపోయింది, రిసీవ్ చేసుకోవడం, పూజలు కంప్లీట్ చేయడం. అందుకే ఈసారి ఏం చేసామంటే పూజలన్నీ ఒక సైడ్ ఫినిష్ చేసేసుకున్నాము. పైగా ఇది చిన్న హౌస్ కాబట్టి ఒక 2000 square feet ట్రిపుల్ బెడ్రూమే కాబట్టి ఇందులో ఏంటంటే తర్వాత హోమాలు అవన్నీ చేస్తే మళ్ళీ వుడ్ వర్క్కి అంత డిస్టర్బెన్స్ అవుతుంది, అంత స్పేస్ కూడా ఉండకపోవచ్చు. ఇదంతా కూడా వుడ్ వర్క్ ఫిల్ అయిపోతుందని మేము ముందే పూజలన్నీ కానిచ్చేసామన్నమాట. అండ్ దీంతో పాటు అక్కడ అమ్మవారిని డెకరేట్ చేస్తున్నారు కదా, దానికి ఏంటంటే వైభవ లక్ష్మి వ్రతం. నేను 3 సంవత్సరాల నుంచి నా ప్రతి బ్లాగ్లో మీకు చూపిస్తూనే ఉన్నాను. కార్తీక మాసంలో ఎస్పెషలీ వైభవ లక్ష్మి వ్రతం 108 కమల పూలతో, లోటస్ ఫ్లవర్స్తో నేను ప్రతి సంవత్సరం చేస్తాను.
సో ఈసారి సపరేట్గా చేసే టైం సందర్భం కుదరలేదు. సో ఎలాగో కార్తీక మాసంలోనే నాకు సెంటిమెంట్గా లాస్ట్ గృహప్రవేశం కూడా కార్తీక మాసంలోనే అయింది. ఇప్పుడు కూడా అక్కడ అయింది కాబట్టి కార్తీక మాసంలోనే పనిలో పనిగా ఈ పూజలతో పాటు వైభవలక్ష్మి వ్రతం కూడా చేస్తాం. ఈసారి మా వైభవలక్ష్మి వ్రతంకి స్పెషల్ ఏంటంటే శ్రీవాణి కూడా వ్రతంలో పాల్గొన్నదనమాట. సో మేము ఆడవాళ్ళందరం కలిసి వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నాము. మీకు సంతానం కావాలన్నా, పెళ్ళి కావాలన్నా, లేకపోతే మంచి ఉద్యోగం కావాలి అని అనుకుంటున్నా, లేకపోతే హస్బెండ్ హెల్త్ కోసం మీరు మొక్కాలి అనుకుంటున్నా, ఇవన్నిటికీ కూడా వైభవలక్ష్మి వ్రతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. కొంచెం భక్తితో శ్రద్ధతో చేయాలన్నమాట. అండ్ లక్ష్మీదేవి కరుణించకపోయినా కరుణించాలన్నా కూడా వైభవలక్ష్మి వ్రతం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే దాంట్లో ఉన్న కలశంలోని వాటర్ని ఆ తర్వాత ఎలా తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. అది నేను దీనికి ముందు వ్లాగ్లో పెట్టాను. సో ఆ వ్లాగ్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. వైభవలక్ష్మి వ్రతం గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆ వ్లాగ్ చూసేయండి. ఆనంద కర్పూర మంగళ కలగట్టుకోండి, అందరికి చూపించండి. ఓం మళ్ళీ 2 పువ్వులు తీసుకోండి. ఓం రాజాధిరాజా సాయికి అండ్ ఈ వ్లాగ్లో మా గృహప్రవేశం సో ఇలా జరిగిందనమాట. తర్వాత మేము అందరం కలిసి బియ్యం పోసుకున్నాం. మా దాంట్లో తెలంగాణలో మెయిన్ ఏంటంటే గృహప్రవేశం ఇలా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఇలాంటివి ఏమైనా జరిపించినప్పుడు పుట్టింటి వాళ్ళు బియ్యం పోస్తారు మాకు. సో నాకు పుట్టిల్లు అంటే మా అక్క వాళ్ళే ఉన్నారు కాబట్టి అక్క వాళ్ళు మాకు బట్టలు పెట్టి బియ్యం పోయడం అండ్ మేము వాళ్ళకి బట్టలు పెట్టడం ఇలాంటి ట్రెడిషనల్ కల్చర్తో ఈ గృహప్రవేశం ఇలా ముగిసింది. అంతా హౌస్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకో గ్రాండ్ గృహప్రవేశంతో మళ్ళీ కలుద్దాం. సో గైస్ మొత్తానికి అలా జరిగింది మా గృహప్రవేశం. మామూలుగా అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఏమీ రెడీ అవ్వలేదు. అండ్ పూజలు చేస్తే మళ్ళీ ఇల్లు పాడైపోతుంది అనేసి ఫస్ట్ పూజలు మళ్ళీ ఇంటికి శాంతి అంతా చేపించేసి ఆ తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు గ్రాండ్గా చేస్తాము. అండ్ ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అండ్ ఇదే మా ఇంటి ఎంట్రన్స్, ఇది అల్కాపూర్ రోడ్. అండ్ ఇదంతా కూడా కింద లాన్, ఫుట్బాల్ ఏరియా అవంతా. అండ్ ఆ రైట్ సైడ్ ఆ కార్నర్లో కనిపిస్తుంది కదా అది క్లబ్ హౌస్ అనమాట. సో మాకేంటంటే వ్యూకి అంతా చాలా బాగా వచ్చింది. ఇంటికి వెళ్తూ చాలా బాగుంది, వాస్తు బాగుంది. అండ్ ఇంకో 2 నెలలు పడుతుంది వుడ్ వర్క్ అన్నీ అవ్వడానికి. మొత్తం నేను ఎలా ఈ ఇంటిని డిజైన్ చేస్తున్నాను, ఈ బాల్కనీని డిజైన్ చేస్తున్నాను ఇలాంటివి కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.